ప్రభుత్వం రోడ్లు వేయాలన్నా, రైల్వే లైన్లు నిర్మించాలన్నా, లేదా ఇంకేదైనా పెద్ద ప్రాజెక్టులు కట్టాలన్నా ముందుగా టెండర్లు పిలుస్తుందనే సంగతి మనందరికీ తెలిసిందే. ఈ టెండర్ ప్రాసెస్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఎవరైతే తక్కువ ఖర్చుతో మంచి క్వాలిటీతో పనిచేసి పెడతామని ముందుకు వస్తారో వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం ఆ కాంట్రాక్ట్ ఇస్తుంది. ఒక దేశం డెవలప్ అవ్వాలంటే ఆ దేశంలో రోడ్లు, బిల్డింగ్లు లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బలంగా ఉండాలి. ఇలాంటి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వాలు ప్రతి ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటాయి. మన ట్యాక్స్ డబ్బులన్నీ ఇలాంటి పనుల కోసమే వాడుతూ ఉంటారు. కానీ ప్రాబ్లం అంతా ఇక్కడే వస్తుంది. ఈ టెండర్ల ప్రాసెస్లోనే చాలా పెద్ద ఎత్తున కరప్షన్ అంటే అవినీతి జరుగుతూ ఉంటుంది. కాంట్రాక్టర్లు అందరూ కూడా కలిసిపోయి ఒక గ్రూప్ లాగా తయారవుతారు. దీన్నే సిండికేట్ అంటారు. వీళ్ళంతా ముందుగానే మాట్లాడుకుని పనులు దక్కించుకోవడానికి కావాలని చాలా ఎక్కువ రేట్లు ప్రభుత్వానికి చెప్తూ ఉంటారు. అలాగే కొంతమంది ఇంకో అడుగు ముందుకేసి ఫేక్ కంపెనీలను, అంటే అసలు ఉనికిలోనే లేని డూప్లికేట్ కంపెనీలను సృష్టించి ప్రభుత్వాలను మోసం చేస్తూ ఉంటారు. మామూలుగా ప్రభుత్వ అధికారులు ఈ టెండర్ల పేపర్లు అన్నీ మాన్యువల్గా, అంటే చేత్తోనే చెక్ చేస్తారు. 1-2 టెండర్లు అయితే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చెక్ చేయగలరు. కానీ వందలు వేల సంఖ్యలో టెండర్లు వచ్చినప్పుడు ప్రతి పేపర్ చదవటం వాళ్ళకి కష్టమైపోతుంది. పైగా ఈ మోసగాళ్ళు చాలా తెలివిగా ఎక్కడా తప్పులు దొరకకుండా పేపర్లు రెడీ చేస్తారు. వాళ్ళు ఎంత జాగ్రత్తగా చెక్ చేసినా ఈ మోసాలను కనుక్కోవడం అధికారులకు కష్టమైపోతుంది. దీనివల్ల పనుల్లో ఆలస్యం, క్వాలిటీ ఉండదు, కట్టిన కొన్నాళ్ళకే రోడ్లు పాడైపోవడం, బిల్డింగులు కూలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. దీనివల్ల పబ్లిక్ డబ్బు వృధా అవడమే కాకుండా ప్రజల ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంటుంది. ఇలాంటి అక్రమాలకు పూర్తిగా చెక్ పెట్టడానికి చైనా దేశం ఒక అద్భుతమైన ఐడియాతో ముందుకు వచ్చింది. టెండర్ల ప్రాసెస్లో జరిగే మోసాలను కనిపెట్టడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని, అంటే కంప్యూటర్లు వాటంతట అవే ఆలోచించి నిర్ణయాలు తీసుకునే టెక్నాలజీని రంగంలోకి దించింది. దీనికోసం చైనా ప్రభుత్వం కొత్తగా కొన్ని గైడ్ లైన్స్, అంటే రూల్స్ కూడా రిలీజ్ చేసింది. ఇప్పుడు చైనాలో టెండర్ల పనుల్లో అక్రమాలు చేయాలంటే కాంట్రాక్టర్లు వణికిపోతున్నారు. ఎందుకంటే మనుషులను మాటలతో బురిడీ కొట్టించవచ్చు, కానీ కంప్యూటర్ సాఫ్ట్వేర్ను మోసం చేయడం చాలా కష్టం. అసలు ఏఐ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే, టెండర్ వేసిన వాళ్ళు డీటెయిల్స్, వాళ్ళ కంపెనీ హిస్టరీ, గతంలో వాళ్ళు ఏమేం పనులు చేశారు, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, ఇప్పుడు ఏ పని కోసం ఎంత రేట్ ఇచ్చారు, ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్ను ప్రభుత్వ అధికారులు ఈ ఏఐ సాఫ్ట్వేర్లో ఎంటర్ చేస్తారు. అప్పుడు ఆ టెక్నాలజీ క్షణాల్లో ఆ డేటా మొత్తాన్ని స్కాన్ చేస్తుంది. ఎవరైనా ఫేక్ కంపెనీలతో టెండర్ వేశారా, లేదా ఎవరైనా కాంట్రాక్టర్లు గ్రూప్గా మారి ఒకేలాంటి రేట్లు ఇచ్చారా అనేది కంప్యూటర్ వెంటనే పసిగట్టేస్తుంది. టెండర్ ప్రాసెస్లో ఏ చిన్న అనుమానం వచ్చినా సరే ఈ ఏఐ టూల్స్ వెంటనే ఆఫీసర్లకు ఒక అలర్ట్ మెసేజ్ని పంపిస్తాయి. ఫలానా టెండర్లో ఏదో తేడా కొడుతుంది, ఒకసారి చెక్ చేయండి అని చెప్తాయి. అప్పుడు ఆఫీసర్లు దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఎంక్వైరీ చేస్తారు. దీనివల్ల లాభం ఏంటంటే ప్రాజెక్ట్ స్టార్టింగ్ స్టేజ్లోనే, అంటే టెండర్ వేసే టైంలోనే మోసాన్ని పట్టుకోవచ్చు. మోసం జరిగాక, డబ్బులు పోయాక యాక్షన్ తీసుకోవడం కంటే ముందే దాన్ని ఆపేయడం బెస్ట్ కదా. చైనా లాంటి పెద్ద దేశంలో ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు సంబంధించి లక్షలాది టెండర్లు వస్తూ ఉంటాయి. అంత పెద్ద సంఖ్యలో వచ్చే టెండర్ డాక్యుమెంట్లను మనుషులు కూర్చుని లైన్ టు లైన్ చదవటం, అందులో తప్పులు వెదవటం దాదాపు అసాధ్యం. దానికి చాలా టైం పడుతుంది, బోల్డ్ అంతమంది ఆఫీసర్లు కావాలి. అందుకే చైనా ప్రభుత్వం ఈ టెక్నాలజీ హెల్ప్ తీసుకుంటుంది. ఏఐ అయితే ఎంత పెద్ద డేటా అయినా సరే చాలా ఈజీగా, ఫాస్ట్గా చెక్ చేసేస్తుంది. మనుషులు చేసే చిన్న చిన్న తప్పులు కూడా ఇది కరెక్ట్గా చెక్ చేయగలదు. ఈ టెక్నాలజీ వాడటం వల్ల అప్పుడే మంచి రిజల్ట్స్ కూడా రావడం మొదలైంది. చైనాలోని బీజియాంగ్ అనే స్టేట్లో ఈ ఏఐ టూల్స్ వాడి కొన్ని టెండర్ల మోసాలను ఆల్రెడీ కనిపెట్టారు. ఈ మోసాలకు కారణమైన వాళ్ళ మీద ప్రభుత్వం చాలా సీరియస్ యాక్షన్ కూడా తీసుకుంది. మామూలుగానే చైనాలో అవినీతి చేస్తే అస్సలు వదిలిపెట్టరు. అవినీతికి పాల్పడిన వారు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సరే చాలా కఠినంగా శిక్షిస్తారు. రీసెంట్గా అక్కడ కరప్షన్ చేసిన చాలామంది అధికారులకు ఏకంగా ఉరిశిక్ష కూడా వేశారు. వాళ్ళ దేశంలో రూల్స్ అంత స్ట్రిక్ట్గా ఉంటాయి. మరి ఇప్పుడు టెండర్లలో కూడా ఏఐ నిఘా పెట్టడంతో అవినీతికి ఏమాత్రం ఛాన్స్ లేకుండా చేయాలని చెప్పి చైనా ప్రభుత్వం గట్టిగా డిసైడ్ అయింది. ఇక ముందు ఇలాంటి టెక్నాలజీ మన దేశంలో కూడా వస్తే మన దగ్గర కూడా ఇలాంటి మోసాలకు చాలా వరకు మనం చెక్ పెట్టవచ్చు.